ఇక్కడ ఏమంటుండు, మాట నిలబెట్టుకునే దమ్ముందా మంత్రి పొంగులేటికి కేటీఆర్ సవాల్. 20 లక్షల ఇండ్లు కట్టిస్తే ఓట్లు అడగాలని డిమాండ్. గతంలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాకే ఓటు అడుగుతామని పొంగులేటి ఛాలెంజ్ చేశారు. ఆ మాట నిలబెట్టుకునే దమ్ముందా అని కేటీఆర్ సవాల్ విసురుతున్నాడు. పొంగులేటి నిలబెట్టుకుంటాడు, నిలబెట్టుకోవాలి, ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. అయితే ఇక్కడ ఏంది మెయిన్, ఇంకా అదే ఇక్కడ ఏం మాట్లాడుతుండ్రు సేమ్ అందులోనే, కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళు కొద్దిగా తక్కువ రాసి కొద్దిగా ఎక్కువ రాస్తున్నారు. ఇండ్లు కట్టింది మేము, కూలగొడుతున్నది మీరు. నువ్వు కట్టింది ఏడా గోసి బఫర్ జోన్లా ఎఫ్టీఎల్లా చెరువులు కబ్జాలు చేసి కడితే కూలగొట్టకుంటే ఏం చేస్తారమ్మా బొమ్మ పండు? మళ్ళీ మేము కట్టింది మీరు కూలగొడుతురు. గండ్లపోయి కట్టమన్నారు. నేను మంచి వేరే ప్లేస్లలో కడితే ఎందుకు కూలగొడతారు? మంచి ప్లేస్లు ఏమో మీరు కబ్జాలు చేసుకొని చెరువులు కబ్జాలు చేసి అండ్ల కట్టించి మళ్ళీ పేద ప్రజల ఇల్లు కూలగొడుతురు అని చెప్పే దద్దమ్మ సన్నాసి. ఇగో ఇటువంటి వాడు రాజకీయ నాయకుడు, ఇటువంటి వాడు మనకు అవసరమా? మరి మీరు కబ్జాలు చేసిన ప్లేస్లో అదే పేద ప్రజలకు ఇల్లు కట్టిస్తే ఇవాళ ఎందుకు కూలగొడుతుండే? కూలగొట్టకపోతుండేగా. మీరు మొత్తం కబ్జాలు చేసుకొని మీరు ఆకాశానికి తలిగే ఇల్లు కట్టించుకొని 100 కోట్లు ఎగరం పోయిందని చెప్పేసి అమ్ముకొని అటువంటి భూములలో పేదలకు ఇల్లు కట్టించేది ఉండే. మరి అక్కడ ఎవరు టచ్ కూడా చేయకపోతుండే. మరి మీరు అటువంటి సాహసం చేయాల్సిండే. మాట్లాడుతున్నాడు మళ్ళీ సిగ్గు లేకుండా. కూలగొడుతున్నారు అట. అసలు భూములేమో మింగి చెరువులు కబ్జా చేసి చెరువులలో కట్టించి భూగర్భ జలాలు ఎండిపోతుంటే మరి చూస్తూ నిద్రపోతుందా ప్రభుత్వం? ప్రజలు ఇబ్బంది పడతారు కదా. 1-2 ఇళ్ళు కూలిపోతాయి, కానీ వేల కుటుంబాలు బాగుపడతాయి కదా, సంతోషపడతాయి కదా. ఆలోచన రాని దద్దమ్మ ఇటువంటి వాడు సూటుబూడు వేసుకొని స్టైల్ కొడుతందుకు మాత్రమే పనికొస్తాడు. అసలు దాని మీద కూడా అవగాహన లేని దద్దమ్మ ఎవడంటే కేటీఆర్. పరిపాలన మీద పట్టు లేదు, సమస్యల మీద అనుభవం లేదు. ఎంతసేపటికి ఏందంటే స్టైల్గా తిరగాలి, సోకు మాటలు చెప్పాలి, సినిమా హీరోలతో ఎక్కువ పరిచయాలు పెంచుకోవాలి, ఇక అన్ననే తిరగాలి, అన్ననే ఉండాలి. ఇది తప్పితే వేరేది ఏమీ లేదు. ఏమనంటే ఐటీ గురించి నాకు తెలుసు అని 4 ముక్కలు వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఏంటంటే మనం ఉన్న జనాభాకి ఏంటంటే ఏదో సోది మాటలు చెప్తే కొంతమంది పాపం మన ప్రజలు నమ్ముతున్నారు. నమ్మకుర్రి. ఈయన ఏమంటాడు, మేము కట్టిన ఒక్కో ఇల్లు ఇందిరమ్మ 7 ఇండ్లతో సమానమట. ఒక్కొక్క ఇండ్లు 7 ఇండ్లతో సమానమట. కట్టిండు 7 ఇండ్లతో సమానం. ఆ 7 ఇండ్లతో సమానమే కదా బిడ్డ. నీకు దమ్ము ఉంటే 7 ఇండ్లతో సమానం అంటున్నావు కదా. ఆ ఇంట్లో నువ్వు ఉండు, నువ్వు సంసారం చేయి. ఆ ఇంట్లో నువ్వు కట్టించిన ఇంట్లో నువ్వు ఉండు. నిన్ను గొప్పగా అనుకుంటారు అప్పుడు ప్రజలు. 7 ఇండ్లతో సమానం అంట. చెప్పుకుంటేందుకు సిగ్గు లేదు. ఒక్కొక్క దగ్గర పిల్లర్లు ఇట్లా ఊగుతుండే మీరు కట్టించినప్పుడు. ఆ ప్లాస్టింగులు ఇట్లా రాలిపోతున్నాయి. అందులో అసోసియేషన్ ఏర్పాటు యోనోని కేటాయిస్తే పాపం వాళ్ళు సొంత ఖర్చు పెట్టుకొని 50,000 లక్ష రూపాయలు అడిషనల్గా ఖర్చులు పెట్టుకొని అసర్కారు చేయించుకొని ఉంటున్నారు కొంతమంది. ఇండ్లు లేక దిక్కు లేక. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఒక్కొక్క దగ్గర కలర్ లేకుండా పెయింట్ లేకుండా శిథిలా వ్యవస్థకు చేరినాయి. అటువంటి వాటిని మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ దానికి సపోర్టింగ్ పిల్లర్లు వేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇండ్లు తయారు చేస్తున్నారు. మీరు కట్టించి వదిలేసిర్రు. మళ్ళీ భవిష్యత్తులో అవి కూలుతాయేమో అని భయపడి ఇప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ దాన్ని మొత్తం చెక్ చేసి ఎక్కడెక్కడైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయో వాటికి అన్నీ మళ్ళీ సరి చేసి ఇప్పుడు అన్నీ వంచుతున్నది. ఈయనంట 7 ఇండ్లతో సమానమంట. చెప్తాందుకన్నా లజ్జా సిగ్గుండాలంట. ఎరుగుతాను కన్నా సిగ్గుండాలి, ఎత్తేసడం కన్నా సిగ్గుండాలన్నట్టు చెప్తాడు ముచ్చట్లు. దమ్ముంటే చెప్పింది చేసి చూపించాలి, అప్పుడే ఓట్లు అడగాలి. ఇందిరమ్మ ఇండ్లు ఇండివిజువల్గా కట్టుకుంటున్నారు, సొంతంగా ఎవరి జాగల వాళ్ళు కట్టుకుంటున్నారు. ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి వాటిని కూడా ఎక్కిరిచ్చే మొక్కపోడు. పేద ప్రజలకు ఇండ్లు ఇస్తుంటే కూడా ఓర్చుకోలేని దరిద్రుడు ఎవడంటే ఈ కేటీఆర్. అది కూడా ఓర్చుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ప్రభుత్వం మంచి చేస్తున్నది కదా, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మంచి పేరు వస్తే మమ్మల్ని ఇంకా ప్రజలు చీదరించుకుంటారు. మేము చేయలేకపోయినాము, సిగ్గుతో తలదించుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ పనులు చేస్తున్నది, మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వస్తారు, మా బతికేంది అనే ఒక ఆలోచన, ఒక భయంతో ఇవన్నీ విమర్శలు చేస్తున్నాడు.